కానీ నా పుట్టింట్లో నా తోడికోడలు నాకు క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది అంటే అది తనకి మాత్రమే అవమానం కాదు, నా అత్తింటికి కూడా అవమానం అవుతుంది. తన అత్తింటికి అవమానం జరుగుతుందంటే నా అత్తింటికి అవమానం జరిగినట్టే కదండి. ఏ ఆడపిల్ల కూడా తన పుట్టింట్లో అత్తింటిని అవమానపరచాలని చూడదండి. ఆఖరికి తన పుట్టింటి వాళ్ళు సరదాగా అత్తింటి వాళ్ళని ఒక మాట అన్నా కూడా భరించదు. మీ వదిన గారు నాకు క్షమాపణ చెప్పడం నాకిష్టం లేదు. అందుకే క్షమాపణ చెప్పాలి అని పట్టుపట్టిన మిమ్మల్ని నేను ఆపడానికి ప్రయత్నించాను. అలా చేయడం తప్పైతే దయచేసి క్షమించండి.
ఐశ్వర్య, నీకోసమే ఇందాకట్నుంచి కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నాను. అసలేం జరిగింది? రూమ్లోకి పదండి అత్తయ్య, చెప్తాను. పద. ఆగండి. శ్యామ వాళ్ళింట్లో ఏం జరిగింది అనేది రూమ్లోకి వెళ్ళాకే చెప్పాలా? మీ అత్తయ్యకి ఒక్కదానికే చెప్పాలా? అందరి ముందు చెప్పకూడదా? చెప్పొచ్చు మావయ్య గారు, ఇక్కడే చెప్పొచ్చు. అలా చెప్తే మీరు వింటే బాధపడతారేమోనని అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళి చెప్దామనుకున్నా. జరిగిన దానివల్ల బాధ కలిగినా సంతోషం కలిగినా ఇంట్లో ఉన్న నలుగురికి తెలియాలి. చెప్పు, ఏం జరిగింది అక్కడ? మనకి మన కుటుంబానికి ఘోర అవమానం జరిగింది మావయ్య గారు, ఘోర అవమానం. అవమానం జరిగిందా? దొంగతనం జరిగిందని చెప్పాడు అఖిల్. ఆ దొంగతనం జరగటం వల్లే మనకి అవమానం జరిగింది అంటున్నాను. అసలు ఏం జరిగిందమ్మా? నాంతాడు కొన్నాక మిగిలిన ₹1,00,000 నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాను. నా బ్యాగు ఆ శ్యామ రూమ్ లో పెట్టాను. పొద్దున్నే చూస్తే హ్యాండ్ బ్యాగ్ లో ఉండాల్సిన ₹1,00,000 లేవు. ఆ రూమ్ అఖిల్ బాబుకి ఇచ్చారు కాబట్టి శ్యామకి తప్ప ఎవ్వరికి ఆ రూమ్ లోకి వెళ్లే అవకాశమే ఉండదు. ఆ రూమ్ లో పెట్టిన డబ్బు పోయింది కాబట్టి ఆ డబ్బు శ్యామానే తీసిందేమో అని ఎవరైనా అనుమానపడతారు. నేను అలాగే అనుమానపడ్డందుకు నన్ను అందరి ముందు బాగా అవమానపరిచాడు మన అఖిల్. నిన్ను అఖిల్ బాబు అవమానించాడా? అవును. ఎలా అవమానించాడు? హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ₹1,00,000 తీసి శ్యామకి ఇవ్వమని నేనే అఖిల్ కి ఫోన్ చేసి చెప్పాను అని చెప్పి అందరి ముందు అబద్ధం ఆడాడు. అలా అఖిల్ కి చెప్పిన విషయం నేను మర్చిపోయానని ఇంకో అబద్ధం ఆడాడు. నాకీ మధ్య మతి మరుపు మరీ ఎక్కువైపోయిందని పచ్చి అబద్ధం ఆడాడు. మీరు చెప్పండి అత్తయ్య, నేను మతి మరుపు దాన్నా? ఈ మధ్య నాకు మతి మరుపు మరీ పెరిగిపోయిందా? మతి మరుపు వల్ల ఈ ఇంట్లో ఎవరి మీదన్నా దొంగ అనే నింద వేశానా? లేదమ్మా, లేదు. కానీ అఖిల్ బాబు వాళ్ళందరి ముందు నా మీద నింద వేశాడు. నేను మతి మరుపు దాన్నని, ఆ మతి మరుపు వల్లే శ్యామని దొంగని చేశానని నన్ను నిందించి అందరి ముందు అవమానపరిచాడు అఖిల్. అంతేకాదు, నా మతి మరుపుతో శ్యామని దొంగ అన్నానని చెప్పి అందరి ముందు నేను శ్యామకి సారీ చెప్పాలని పట్టుబట్టాడు అఖిల్. తప్పు చేయనప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి? నేను ఆనంద గజపతి వర్మ గారి కోడల్ని, వసంతదేవి గారి కోడల్ని. జరిగిన దానిలో నా తప్పు లేనప్పుడు, నేను తప్పు చేయనప్పుడు ఆ దేవుడు దిగొచ్చి సారీ చెప్పమన్నా సరే నేను ఎవ్వరికి సారీ చెప్పను. ఇదే మాట అఖిల్కి కూడా చెప్పాను. అయినా నా మాట వినలేదు అఖిల్. సారీ చెప్పందే ఇక్కడి నుంచి నువ్వు కదలడానికి వీల్లేదు అని చాలా మూర్ఖంగా మాట్లాడాడు. ఆ పల్లెటూరు జనంతో
కొన్ని గంటలు కలిసి ఉండేసరికి అఖిల్ కూడా వాళ్ళ స్థాయికి దిగిపోయాడు. వాళ్ళలా మొండిగా మాట్లాడుతున్నాడు, వాళ్ళలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఎలాగోలా అఖిల్కి నచ్చజెప్పి గొడవ సద్దు మణిగేలా చేద్దామని అనుకున్నాను. కానీ ఇంతలో ఆ మహాతల్లి శ్యామ అగ్నికి ఆజ్యం పోసినట్టు నీళ్లు పోసింది. ఆజ్యం పోసినట్టు నీళ్లు పోయడం ఏంటి? ఏంటి అంటే ఏం చెప్పమంటారు? చెప్పాలంటే నాకే సిగ్గేస్తుంది. కొత్త పెళ్లి కొడుకు అనే మర్యాద లేకుండా, కట్టుకున్న మొగుడు అనే గౌరవం లేకుండా, 16 రోజుల పండక్కి అత్తింటికి వచ్చిన అల్లుడు అనే జ్ఞానం లేకుండా అందరి ముందు మన అఖిల్ మీద బిందెడు నీళ్లు కుమ్మరించింది ఆ శ్యామ. శ్యామ అలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. అక్కడ కళ్ళారా చూసినా నేనే నమ్మలేకపోతే ఇక్కడున్న మీరెలా నమ్మగలుగుతారు మావయ్య? అఖిల్ బాబొచ్చి చెప్తే గాని శ్యామ నీళ్లు పోసింది అనే విషయాన్ని మీరు నమ్మరు. అదిగో అఖిల్ వచ్చాడుగా, అడగండి. అఖిల్ మీద నీళ్ల బిందె కుమ్మరించిందో లేదో అడగండి. ఏంటి నాన్నా? శ్యామ నీ మీద బిందెడు నీళ్లు కుమ్మరించిందా? బిందె గురించి చెప్పిన వదిన నింద గురించి చెప్పలేదా మమ్మీ? చెప్పాను, మతి మరుపు దాన్ని అని నన్ను నిందించిన విషయం కూడా చెప్పాను. నలుగురిలో నాకు జరిగిన అవమానం గురించి చెప్పాను. ఇప్పుడు చెప్పాల్సింది నువ్వు. నిజం చెప్పు, ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న 1,00,000 రూపాయలు తీసి శ్యామకి ఇవ్వమని నేను నీకు చెప్పానా? చెప్పు. నేను నీకు ఫోన్ చేసి హ్యాండ్ బ్యాగులో 1,00,000 రూపాయలు తీసి శ్యామకి ఇవ్వమని చెప్పానా? మావయ్య గారే ఆ 1,00,000 రూపాయలు శ్యామకి గిఫ్ట్ గా పంపించారు అని నేను నీకు చెప్పానా? నేను శ్యామకి 1,00,000 రూపాయలు గిఫ్ట్ గా పంపించడం ఏంటి? అబద్ధం మావయ్య గారు. అందరి ముందు అఖిల్ సృష్టించిన పచ్చి అబద్ధం. తన పెళ్ళాన్ని కాపాడుకోవడం కోసం అది అఖిల్ కల్పించిన కథ. శ్యామ దొంగతనం చేసినా కూడా 10 మంది ముందు దొంగల తల దించుకోకుండా ఉండటం కోసం, శ్యామని కాపాడటం కోసం అఖిల్ సృష్టించిన కొట్టు కథ. అది అబద్ధమే.
నేను కల్పించిన కథే కట్టుకథే. అవునా? అది అబద్ధమా? ఎందుకలా అబద్ధం చెప్పుంటారు అఖిల్ బాబు? చూసారా తనే ఒప్పుకుంటున్నాడు. అది అబద్ధమని తనే ఒప్పుకుంటున్నాడు. అది తను కల్పించిన కథ అని తనే ఒప్పుకుంటున్నాడు. అది శ్యామని కాపాడటం కోసం తను చెప్పిన కట్టు కథ అని. అది కట్టు కథ అని చెప్పానే తప్ప శ్యామాని కాపాడటం కోసం అల్లిన కట్టు కథ అని చెప్పలేదు. అది నిన్ను కాపాడటం కోసం, కేవలం నిన్ను కాపాడటం కోసం అల్లిన కట్టు కథ. శ్యామాని దొంగని చెయ్యాలి అనుకున్న నీ కుట్ర నలుగురికి తెలియకుండా ఉండడం కోసం, నిన్ను కాపాడటం కోసం నేను అల్లిన కట్టు కథ. గురువమ్మతో కలిసి శ్యామాని దొంగని చేసి అందరి ముందు శ్యామాని తలదించుకునేలా చెయ్యాలి అనుకున్న నీకు, వాళ్ళందరి ముందు తలదించుకునే పరిస్థితి రాకుండా ఉండడం కోసం నేను అల్లిన కట్టు కథ. ₹1,00,000 తీసుకెళ్లి శ్యామ రూమ్లో పెట్టించి, ఆ రూమ్లో డబ్బు దొరికింది కాబట్టి శ్యామ అనే దొంగ అని నిరూపించి శ్యామ కుటుంబాన్ని అల్లరిపాలు చేయాలి అనుకున్న నువ్వు అల్లరిపాలు కాకుండా ఉండడం కోసం నేను అల్లిన కట్టు కథ. అఖిల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను కాపాడటం కోసం ఇదంతా చేశాను అంటావేంటి? నేను గురువమ్మ కలిసి కుట్ర చేయడం ఏంటి? శ్యామ రూమ్లో ₹1,00,000 పెట్టించడం ఏంటి? శ్యామని దొంగని చెయ్యాలి అని అనుకోవడమేంటి? అర్థం లేకుండా మాట్లాడొద్దు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నువ్వే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. అర్థమైంది. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు బాగా అర్థమైంది. అక్కడ నాకు జరిగిన అవమానాన్ని కప్పిపుచ్చటం కోసం, శ్యామని గొప్పదాన్ని చేయడం కోసం ఇప్పుడిలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నేను అర్థం పర్థం లేకుండా ఏమీ మాట్లాడట్లేదు. నిజాలు మాట్లాడుతున్నాను. పచ్చి నిజాలు మాట్లాడుతున్నాను. ఏంటి నిజాలు? నిజంగా నువ్వు చెప్పేదంతా నిజమే అయితే దానికి సాక్ష్యాలు ఉండాలి కదా. గురువమ్మతో కలిసి కుట్ర చేశాను అంటున్నావు కదా, పిలు. గురువమ్మని పిలిపించి చెప్పించు, సాక్ష్యం చెప్పించు. గురువమ్మో మరెవరో వచ్చి సాక్ష్యం చెప్పనక్కర్లేదు వదినా. జరిగింది కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి నీ కళ్ళ ముందే ఉన్నప్పుడు ఎవరో వచ్చి సాక్ష్యం చెప్పడం ఎందుకు? ఓహో, ఈ శ్యామనా ప్రత్యక్ష సాక్షి? శ్యామ ఇదంతా తన కళ్ళారా చూశాను అని, జరిగిన దానిలో తప్పు మీ వదిందేనని నిన్ను నా మీదికి ఉసుగొల్పిందన్నమాట. ప్రత్యక్ష సాక్షి శ్యామ కాదు, నేను.